మ్యాంగో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది అన్నిటికన్నా ఎక్కువ బీటా క్యారోటీన్ ఇస్తుంది. బీటా క్యారోటీన్ మనకి చర్మానికి, కంటి చూపుకి, తర్వాత సెల్స్కి, తర్వాత ఇమ్యూన్ ఫంక్షన్కి చాలా అవసరం. సో మనము సంవత్సరంలో 3 నుంచి 4 నెలలు ఈ మామిడి పళ్ళు మనకి సమృద్ధిగా లభిస్తాయి. సో ఈ టైంలో మనము వాటిని ఎక్కువ శాతం తీసుకుంటే కనుక మన శరీరంలో ఆ బీటా క్యారోటీన్ స్టోర్ అయ్యి మనం బీటా క్యారోటీన్ తీసుకోనప్పుడు అది కాంపన్సేట్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే డయాబెటీస్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. బాగా షుగర్ కంట్రోల్ ఉన్నవాళ్ళు ఒక 100 నుంచి 150 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. యావరేజ్ ఇండివిజువల్స్ మాత్రం ఎక్కువ తీసుకున్న ఇబ్బంది ఉండదు. అలాగే స్థూలకాయము, అధిక కాయం బరువు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి. సో ముఖ్యంగా మామిడి పండుతో మనకి బెనిఫిట్స్ ఏంటంటే మనకి అన్ని రకాల వైటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. ఇందులో మనం చెప్పుకోవాల్సిందంటే బి కాంప్లెక్స్ వైటమిన్స్, అన్ని రకాల బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి. మనము ఒక చిన్న 100 గ్రామ్స్ మ్యాంగో తీసుకుంటే కనుక మనకి బి కాంప్లెక్స్ రిక్వైర్మెంట్ ఒక 50 నుంచి 60% మీట్ అవుతుంది. సో మనం యావరేజ్గా 2-3 మామిడి పళ్ళు తినేస్తూ ఉంటాం. సో అలా తీసుకున్నప్పుడు మనకు కావాల్సిన థైమిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్ ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ మీట్ అయిపోతాయి. సో తర్వాత అందులో వైటమిన్ సి కూడా ఉంటుంది. అది మనకి టీత్ హెల్ప్కి, గమ్ హెల్ప్కి చాలా బాగా చేస్తుందన్నమాట. సో ఈ వైటమిన్ సి కూడా మనకి ఇమ్యూనిటీ పెంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ మామిడి పండును తీసుకుంటే కనుక ఈజీగా అరుగుతుంది. తర్వాత మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. కాన్స్టిపేషన్తో సఫర్ అయ్యేవాళ్ళు, అంటే మలబద్ధకం ఉండేవాళ్ళు కూడా మ్యాంగో విత్ పీల్ తీసుకుంటే కనుక సాఫ్ట్ స్టూల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ పండులో ఏంటంటే 80 నుంచి 80% వరకు మాయిశ్చర్ ఉంటుంది. సో ఈ సమ్మర్లో మనకి హీట్ ఎగ్జాషన్ ఎక్కువ ఉండి డీహైడ్రేషన్ ఉంటుంది. సో దీంట్లో అడిక్వేట్ మాయిశ్చర్ కూడా చాలా ఉంటుంది. సో మనకి ఇన్ని రకాల వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, తర్వాత మాయిశ్చర్ ఉన్న గొప్ప ఫ్రూట్ అన్నమాట ఇది. కాకపోతే ఏంటంటే డయాబెటీస్, స్థూలకాయం వాళ్ళు కాస్త ఆలోచించి జాగ్రత్తగా తీసుకోవాలి. దీంతో ముఖ్యంగా పేషెంట్స్ కానీ, సిక్గా ఉన్న ఎల్డర్లీ అడల్ట్స్ ఏం చేయొచ్చు అంటే ఈ ఫ్రూట్స్ని కట్ చేసుకుని మిల్క్లో కొన్ని నట్స్ వేసి మిల్క్ షేక్ లాగా చేస్తే మనకి 350 క్యాలరీల ఎనర్జీ వస్తుంది, 10 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. అంటే దట్ ఈస్ ఈక్వలెంట్ టు అ బ్రేక్ఫాస్ట్. అలాగే పచ్చి మామిడికాయ, ఇది కూడా వెరీ న్యూట్రిషియస్. కాకపోతే పండు మామిడి అంతగా బీటా క్యారోటీన్ ఉండదు. ఇందులో ఒక 50 మైక్రోగ్రామ్స్ బీటా క్యారోటీన్ ఉంటుంది. వైటమిన్ సి బాగా ఉంటుంది, పీచు కూడా బాగా ఉంటుంది. మనకి పండు మామిడికాయ కన్నా కచ్చ మామిడికాయలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో దీన్ని మనము చట్నీ రూపంలో కానీ, పప్పు రూపంలో కానీ, తురిమేసి పులిహోర రూపంలో కానీ తీసుకుంటే మనకి వైటమిన్స్, మినరల్స్ చాలా బాగా లభిస్తాయి. సో దీన్ని పచ్చడి రూపంలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే పచ్చడిలాగా తీసుకున్నప్పుడు మనకి ఉప్పు మరియు నూనె ఎక్కువగా వస్తుంది. సో అది ఎప్పుడో ఒకసారి వాడితే చాలా మంచిది.